ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని మాటలు వింటామా, భుజిస్తామా? ఆహారం దొరికితే భుజిస్తాం, పళ్ళు పదార్థాలు దొరికితే భుజిస్తాం, దేవుని మాటలు వింటాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాడు. దేవుని మాటలు ఆహారంగా తీసుకుంటున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారు ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి మాట వలన బ్రతుకుతారు అన్నాడు. దేవుని యొక్క వాక్యము నిన్ను బ్రతికించాలి అంటే నీవు దేవుని యొక్క మాటలు వినే స్థితి నుంచి తినే స్థితికి రావాలి నువ్వు. హల్లెలూయా. పిల్లవాడు కనుక పాలు తాగుతున్నటువంటి సమయంలో బోర్ల పడతాడు, లేచి కూర్చుంటాడు, మెల్లగా నిలబడతాడు, తప్పటడుగు లేస్తాడు, నడుస్తాడు, పరిగెత్తుతాడు. అలాగే నీవు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వినే వ్యక్తిగా కాదు, భుజించే వ్యక్తిగా ఉండాలి. మనం రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు తిని వాటి రుచి చెబుతాం. తీయగా, పుల్లగా, వగరగా, కారంగా, ఉప్పుగా ఉంది అని, చేదుగా చెబుతాం. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనము గ్రహించే వ్యక్తులంగా ఉండాలి. ఇర్మియా యొక్క అనుభవం ఏంటంటే, దేవా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను అన్నాడు. అవి నా నోటికి తేనె వలె మధురముగా ఉన్నది. సంతోషము, ఆనందము కలుగుతుంది. దేవుని యొక్క మాటల వలన మనకేం కలుగుతుందంటే సంతోషము, ఆనందము. సంతోషము, ఆనందం ఎక్కడ దొరుకుతుంది? దేవుని మాటలు విన్నప్పుడు. దేవుని యొక్క మాటలు వినుకోకుండా నువ్వు సంతోషం, ఆనందం పొందినా అది తాత్కాలికమైనటువంటి ఆనందమే, తాత్కాలికమైనటువంటి సంతోషమే. లోకములో ఉన్న సంతోషం కొంత సమయమే, దేవుడిచ్చే సంతోషం శాశ్వతమైనటువంటి సంతోషం, శాశ్వతమైన ఆనందం. కాబట్టి దేవుని యొక్క మాటలు దొరకగా నేను వాటిని భుజించాను. అవి నా నోటికి తేనెవలే మధురముగా ఉన్నవి. అవి విన్న వెంటనే నాకు సంతోషము, ఆనందము కలుగు చేయుచున్నది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. గొర్రెలకి ఏం కావాలి అంటే పచ్చని మేత, శ్రేష్టమైనటువంటి స్ప్రింగ్ వాటర్, మంచి నీళ్ళు కావాలి. మంచి వాటికి కావాల్సింది అదే కదా. మీ అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. భుజించడం ద్వారా ఆయనకు సంతోషము, ఆనందము కలుగుతుంది. మరి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగజేసే దేవుని వాక్యానికి దూరంగా నువ్వు ఎంతకాలం జీవిస్తావు? సుఖం ఇచ్చే సంతోషం వైపు పరుగులెడుతూ ఉంటావు. నిజమైన శాశ్వతమైనటువంటి సంతోషం దేవుని దగ్గర ఉంది. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క వాక్యము నా నోటికి తేనె వలె ఉంది, అది చాలా మధురంగా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం కొరకు మనం ఎదురు చూడాలి. అందుకని బైబిల్ గ్రంథంలో కోరాహు కుమారులు అంటారు ఒక సందర్భంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు జీవము కలిగిన దేవుని కొరకు నా ప్రాణము ఆశగొనుచున్నది, తృష్ణగొనుచున్నది. అంటే దేవుని కొరకు మనం ఆశపడాలి, దేవుని యొక్క మాటల కొరకు మనము ఆశపడాలి. దావీదంటాడు, నీ మాటలు నాకు దొరకగా క్రొవ్వు మెదడులు దొరికినంత తృప్తికరంగా ఉందంట. దేవుని మాటలు ఎంత రుచిగా ఉన్నాయంట, క్రొవ్వు మెదడులు దొరికినంత తృప్తిని కలుగు చేస్తున్నాయి. కాబట్టి దేవుని మాటలు జుంటె తేనె దారులు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి శ్రద్ధాభక్తులతో దేవుని యొక్క మాటలు ఆలకిస్తారో వారి జీవితాలను దేవుడు చాలా దీవెనకరంగా, ఫలభరితంగా ఉంచుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మాటలు మనం వినే స్థితి నుంచి తినే స్థితికి వెళ్ళాలి. దేవుని యొక్క మాటలు విన్నప్పుడు
ఏమంటున్నాడు? నేను వాటిని భుజించాను, అది తేనె వలె మధురంగా ఉంది, సంతోషం ఆనందం నాకు కలిగింది. ఎందుకు ఆయనకు అంత సంతోషం, ఎందుకు ఆయనకు అంత ఆనందం కలిగిందో మరి ఆ విషయాల గురించి కొద్ది సమయం మాట్లాడమని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తున్నాడు కనుక ఆ ప్రేరేపణకు లోబడి నేను ఈ మాటలు మీకు అందిస్తున్నాను. 17వ యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. ఈ లోకంలో నీకు ఐశ్వర్యం లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, అందరూ నిన్ను తక్కువగా చూడవచ్చు, అందరి దృష్టికి నువ్వు తక్కువవాడవు కావచ్చు, నీ దృష్టికి నువ్వు తక్కువవాడవు అయి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క లేఖనము మనకేం తెలియజేస్తుందంటే యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. ఈ లోకంలో చాలామందిని చూసినప్పుడు మనం అనుకుంటాం వారికి చక్కని ఇల్లు ఉంది, మంచి కారు ఉంది, మంచి బంగారం ఉంది, మంచి పొలం ఉంది, వారి బిడ్డలు బాగా చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, వారికేంటి సమృద్ధిగా ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటాం. ప్రపంచంలో బోల్డ్ మంది ధనవంతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డబ్బుని ఏం చేయాలో తెలియక కాల్చుకొని పిస్టల్తో కాల్చుకొని చచ్చిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ధనవంతులు ఉన్నారు. ఎందుకో తెలుసా? ధనాపేక్ష సమస్త కీళ్ళకి మూలం. మీరు అనుకుంటున్నారేమో బాగా డబ్బు సంపాదించాలని. బ్రతికి ఉండగా మనకు కావలసినంత మట్టుకు దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకోవాలి, కానీ మనకు మించి ఉండకూడదు ప్రియులారా. ధనము సమస్త కీడులకు మూలం. ఇక్కడ చూడండి, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. ఈ లోకములో నీకు ఏమున్నా ఏమి లేకపోయినా నీకున్నటువంటి అర్హత నువ్వు యెహోవాను దేవుడిగా నమ్మటం. నమ్మితే నువ్వేమవుతున్నావు? ధన్యుడు అవుతున్నావు. ఇర్మియా దేవుని మాటలు విన్నాడు. ఇర్మియాతో దేవుడు ఏమంటున్నాడు? నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నీవు ధన్యుడు అయిపోయావు. నీ జీవితాన్ని దేవుడు అందముగా తీర్చిదిద్దటానికి సమర్థుడు. పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు అనబడినటువంటి లాజరు ఉన్నాడు. ధనవంతుడు ప్రతిరోజు సుఖంగా జీవించాడు, ఖరీదైన భోజనం చేసి ఖరీదైన బట్టలు కట్టుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని జీవించి పూర్తిగా దేవునికి హృదయంలో చోటు ఇవ్వకోకుండా చివరికి చనిపోయి పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడు. దేవుడు ఆయనకి చాలా విధములైన ఆశీర్వాదాలు ఇచ్చినా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి ధనవంతుడికి సమయం సరిపోలేదు. కానీ దరిద్రుడు అనబడినటువంటి లాజరు మాత్రము ఆయన ఆకలి దప్పులతో అల్లాడిపోతూ వస్త్రహీనంతో బాధపడుతూ చివరికి ప్రియమైన వాళ్ళరా ఆ పేదరికం భరించలేక చనిపోయాడు. కానీ అబ్రహాము రొమ్మున పరదేశులో అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. చూసేదా మన ఆయుష్కాలము ఇంత 60, 70, 80, ఇంకా అంతకంటే కూడా ముందే చనిపోతున్నారు చాలామంది ప్రజలు. తాత్కాలికమైనటువంటి ఈ లోక సుఖం కొరకు శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని మనం పోగొట్టుకుంటే మనంత దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు ఉండరు. ధనవంతుడు ధనాన్ని చూసి మురిసిపోయాడు, తనకున్నటువంటి పరిస్థితులను చూసి ఆనందించాడు, కానీ ఏమాత్రం దేవుణ్ణి బట్టి ఆనందించలేదు, దేవుణ్ణి బట్టి అతిశయించలేదు, దేవుని యొద్ద తను తాను తగ్గించుకొని దేవునికి తన హృదయంలో ఏనాడు చోటు ఇవ్వలేదు. చివరికి చనిపోయి పాతాళంలో యాతన పడుతున్నాడు. దరిద్రుడు అనబడినటువంటి లాజరు అయితే జీవితకాలము దేవుని స్తుతించాడు, ఇప్పుడు ప్రభు దగ్గర నెమ్మది పొందుతున్నాడు. అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. ఈ లోకంలో నీకు ఆస్తి లేకపోయినా, సరైనటువంటి గృహం లేకపోయినా, నీ పరిస్థితులు ఏది బాగున్నా బాగోకపోయినా నువ్వు యెహోవాను నమ్ముకున్నావు గనక దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడంటే ధన్యుడిగా ధన్యురాలుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాము, ఆ ఇంటికి చుట్టూరు ప్రహరీ కడతారు. ఆ ప్రహరీ ఆ ఇంటికి రక్షణ. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటే దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడట, ప్రాకారంగా ఉంటాడు. మన చుట్టూరు కూడా ఆయన దూతలు కావలి ఉంటారట, ప్రియులు కాపలా ఉంటారు.
ఏం వేశాడు? యోబు ఇంటి చుట్టూరు కంచెను వేశాడు. ఇంటి చుట్టూరు కూడా దేవుడు కంచెను వేయాలంటే మనం ఏం చేయాలి? దేవుడిని నమ్ముకోవాలి.